సంపూర్ణ కార్తీక మహాపురాణం 7వ రోజు పారాయణం. వశిష్ఠుడు చెబుతున్నాడు, రాజా, ఎంత చెప్పినా తరగని ఈ కార్తీక మహాపురాణములో కార్తీక మాసములో చేయవలసిన ధర్మాల గురించి చెబుతాను. ఏకాగ్రచిత్తుడవై విను. తప్పనిసరిగా చేయవలసిన వారిని చేయకపోవడం వలన పాపాలను కలిగించేవి అయిన ఈ కార్తీక ధర్మాలన్నీ కూడా నా తండ్రి అయిన బ్రహ్మదేవుని ద్వారా నాకు బోధించబడ్డాయి. నీకిప్పుడు వాటిని వివరిస్తాను. జనకరాజేంద్ర, ఈ కార్తీక మాసములో కన్యాదాన ప్రాతస్నానములు, యోగ్యుడైన బ్రాహ్మణ బాలకునకు ఉపనయనము చేయించడం, విద్యాదాన, వస్త్రదాన, అన్నదానములు ఇవి చాలా ప్రధానమైనవి. బ్రాహ్మణ కుమారునికి కార్తీక మాసములో ఒడుగు చేయించి దక్షిణ సమర్పించడం వలన పూర్వజన్మ పాపాలు కూడా తొలగిపోతాయి. ఆ విధముగా తమ ధనముతో ఉపనయనము చేయించబడిన వటువు చేసే గాయత్రి జపము వల్ల దాత పంచమహాపాతకాలు నశించిపోతాయి. 100 రావి చెట్లు నాటించినా, 100 తోటలను వేయించినా, 100 నూతులను దిగుడు బావులను నిర్మించినా, 10,000 చెరువులను తవ్వించినా వచ్చే పుణ్యము ఎంతైతే ఉంటుందో అది పేద బ్రాహ్మణ బాలునికి ఉపనయనము చేయించడం వలన కలిగే పుణ్యంలో 16వ వంతుకు కూడా సమానము కాదు. మరో విషయమును గుర్తుంచుకో. మాఘ్యాం వై మాధవే మాసి చోత్తమం మౌంజి బంధనం కారయిష్యంతి తే రాజన్ దానం దత్వా తు కార్తీకే. కార్తీకంలో ఉపనయన దానమును చేసి తదుపరి వచ్చే మాఘములో గాని వైశాఖములో గాని ఉపనయనము చేయించాలి. సాధువులు, శ్రోత్రియులు అయిన బ్రాహ్మణ బాలకులకు ఉపనయనము చేయించడం వలన అనంత పుణ్యము కలుగుతుందని ధర్మవేత్తలైన మునులందరూ కూడా చెప్పియున్నారు. అటువంటి ఉపనయనానికి కార్తీక రూపంలో సంకల్పమును చెప్పుకొని ఫలానా వారికి నేను నా ద్రవ్యముతో ఉపనయనమును చేయిస్తున్నాను అని వాగ్దానము చేయడం వలన కలిగే సత్ఫలితాన్ని చెప్పడానికి స్వర్గలోకవాసులకు కూడా సాధ్యము కాదని తెలుసుకో. జనక నరపాల, ఇతరుల సొమ్ముతో చేసే తీర్థయాత్రలు, దేవ బ్రాహ్మణ సమారాధనలు వీని వలన కలిగే పుణ్యము ఆ ధనదాతలకే చెందుతుందన్న విషయము జగద్విదితమే కదా. కార్తీకములో తమ ధనముతో ఒక బ్రాహ్మణునకు ఉపనయనముతో పాటు వివాహమును కూడా చేయించడం వలన తత్పుణ్యము మరింతగా ఇనుమడిస్తుంది. కన్యాదానం తు కార్తిక్యాం యః కుర్యాద్ భక్తితో నఘా స్వయం పాపైర్వినిర్ముక్తః పితృణాం బ్రహ్మణ పదం. కార్తీకములో కన్యాదానమాచరించిన వాడు స్వయముగా వాడు తరించడమే కాక వాని పితరులందరికీ కూడా బ్రహ్మలోక ప్రాప్తిని కలిగించిన వాడవుతాడు. ఇందుకు నిదర్శనముగా ఒక ఇతిహాసమును చెబుతాను విను. ద్వాపరయుగంలో వంగదేశాన దుర్మార్గుడైన సువీరుడనే రాజుండేవాడు. లేడి కన్నుల వంటి సోగ కన్నులు గల సుందరాంగి ఒకటి అతనికి భార్యగా ఉండేది. దైవయోగము వలన సువీరుడు దాయాదులచే ఓడించబడినవాడై రాజ్యభ్రష్టుడై అర్ధాంగి అయిన సుందరాంగితో సహా అడవులలోకి పారిపోయి కండమూలాదులతో కాలము గడపసాగాడు. ఇలా ఉండగా అతని భార్య గర్భవతి అయ్యింది. రాజు నర్మదా తీరములో పర్ణశాలను నిర్మించాడు. ఆ పర్ణశాలలోని అతని రాణి ఒక చక్కని కుమార్తెను ప్రసవించింది. సర్వసంపదలు శత్రువుల పాలైపోవడం, తాను అడవులు పాలవడం, కండమూలాలతో బతుకుతూ ఉన్న ఈ రోజుల్లో కడుపు పండి సంతానం కలగడం, పోషణకు చిల్లిగవ్వైనా లేని దరిద్రం, వీటన్నిటినీ పదే పదే తలుచుకుంటూ తన పురాకృత కర్మలను నిందించుకుంటూ అతి కష్టం మీద ఆ కూతురిని పెంచుకోసాగారు సువీర దంపతులు. కాలగమనంలో సువీరుని కూతురు చక్కగా ఎదిగి నిజరూప లావణ్య సౌందర్యాదులతో చూసేవారికి నేత్రానందకారిణిగా పరిణమించింది. 8 ఏండ్ల ప్రాయంలో ఎంతో మనోహరంగా ఉన్న ఆమెను చూసి మోహితుడైన ఒక మునికుమారుడు ఆ బాలికను తనకిచ్చి పెళ్లి చేయవలసిందిగా సువీరుని కోరాడు. అందుకా రాజు, ఋషిపుత్ర, ప్రస్తుతము నేను ఘోర దరిద్రముతో ఉన్నాను. గనుక
నేను కోరినంత ధనాన్ని నువ్వు కన్యాశుల్కముగా సమర్పించగలిగితే నీ కోరిక తీరుస్తాను అన్నాడు. ఆ పిల్ల మీద మక్కువ మానుకోలేని మునిబాలకుడు, రాజా, నేను కేవలం మునికుమారుడునైన కారణముగా నీవు అడిగినంత ధనమును తక్షణమే ఇవ్వలేను. తపస్సు చేత తద్వారా ధనమును సంపాదించి తెచ్చి ఇస్తాను. అంతవరకు ఈ బాలికను నా నిమిత్తమై భద్రపరిచి ఉంచు అని చెప్పాడు. అందుకు సువీరుడు అంగీకరించడంతో ఆ నర్మదా తీరములోనే తపోనిష్ఠుడై తత్ఫలితముగా అనూహ్య ధనరాశిని సాధించి దానిని తెచ్చి సువీరునికి ఇచ్చాడు. ఆ సొమ్మునకు సంతృప్తి చెందిన రాజు తన ఇంటి ఆచారము ప్రకారము తన కూతురిని మునియువకునికి ఇచ్చి ఆ అరణ్యములోనే కళ్యాణమును జరిపించేశాడు. ఆ బాలిక భర్తతో కలిసి వెళ్లిపోయింది. తత్కన్యా విక్రయ ద్రవ్యముతో రాజు తన భార్యతో సుఖముగా ఉండసాగాడు. తత్ఫలితముగా సువీరుని భార్య గర్భిణి అయి మళ్ళా ఒక ఆడపిల్లను కన్నది. అందుకు రాజు ఆనందించాడు. పెద్ద పిల్లను అన్ని ధనమును రాబట్టినట్టే ఈ పిల్ల ద్వారా కూడా మరింత ద్రవ్యమును సంపాదించవచ్చని సంతోషించాడు. బిడ్డ ఎదుగుతూ ఉంది. ఇది ఇలా ఉండగా ఒకానొక యతీశ్వరుడు నర్మదా నదీ స్నానానికై వచ్చి అక్కడ పర్ణశాలలో ఉన్న సువీరుని, అతని భార్యను, కుమార్తెను చూసి, ఓయి, నేను కౌండిన్య గోత్రజ్ఞుడైన యతిని. ఈ అరణ్య ప్రాంతములో సంసారయుతంగా ఉన్న నువ్వెవరివి అని అడిగాడు. అయ్యా, నేను వంగదేశాధీశుడైన సువీరుడను. దాయాదుల వలన రాజ్యభ్రష్టుడనై ఇలా అడవిలో జీవిస్తున్నాను. నదారిద్ర్య సమం దుఃఖం నోకః పుత్రమారణాత్ నవ్యధామగమనేన వియోగః ప్రియావహత్. దరిద్రం కన్నా ఏడిపించేది, కొడుకు చావు కంటే ఏడవవలసినది, భార్యావియోగం కన్నా బయటకు ఏడవలేని అంతఃశల్యం లాంటి దుఃఖం ఇంకేమీ ఉండదు. తమకు తెలిసినదే కదా. ప్రస్తుతం నేను ఆ విధమైన 3 రకాల విచారాల వలన అమిత దుఃఖితుడనై ఈ విధముగా కందమూల భక్షణములతో ఈ అరణ్యమే శరణ్యముగా బ్రతుకుతున్నాను. ఈ అరణ్యములోని తొలిచూలుగా నాకొక కూతురు పుట్టినది. ఆమెనొక మునికుమారునకు విక్రయించి ఆ ధనముతో ప్రస్తుతానికి సుఖముగానే బతుకుతున్నాను. ఇది నా 2వ కూతురు. ఈమె నా భార్య. నా గురించి ఇంకా ఏమి వివరాలు కావాలో అడిగితే చెబుతాను అన్నాడు సువీరుడు. సువీరుడిచ్చిన సమాధానానికి ఆశ్చర్యపోతూనే ఆ యతీంద్రుడు, ఓ రాజా, ఎంత పని చేశావు! మూర్ఖుడవై అగణితమైన పాపాన్ని పోగు చేసి పెట్టుకున్నావు. కన్యాద్రవ్యేన యో జీవే దశిపత్రం సగచ్చతి దేవాన్ ఋషీన్ పితॄన్ క్యాపి కన్యాద్రవ్యేన తర్పయేత్ శాపం దాస్యంతి తే సర్వే జన్మ జన్మన్య పుత్రతాం. ఆడపిల్లని అమ్ముకొని అలా వచ్చిన డబ్బుతో జీవించేవాడు మరణానంతాన అపిపత్రం అనే నరకము పాలవుతారు. ఆ సొమ్ముతో దేవ, ఋషి, పితృగణాలకు చేసిన అర్చనా తర్పణాదుల వలన ఆ దేవ, ఋషి, పిత్రాదులందరూ కూడా నరకాన్ని చవిచూస్తారు. అంతేకాదు, కర్తకు జన్మజన్మకు కూడా పుత్ర సంతానము కలగకూడదని శపిస్తారు. ఇక అలా ఆడపిల్లను అమ్ముకొని జీవించడమే వృత్తిగా పెట్టుకున్న వాళ్ళు ఖచ్చితముగా రౌరవ నరకములో పడతారు. రాజా, సర్వేషామేవ పాపానాం ప్రాయశ్చిత్తం విదుర్భధాః కన్యా విక్రయశీలస్య ప్రాయశ్చిత్తం నచోదితం. అన్ని రకాల పాపాలకు ఏవో కొన్ని ప్రాయశ్చిత్తాలు ఉన్నాయి గాని ఈ కన్యాశుల్కము అనబడే ఆడపిల్లని అమ్ముకునే మహాపాపానికి మాత్రం ఏ శాస్త్రములోనూ కూడా ఎటువంటి ప్రాయశ్చిత్తము లేదు. కాబట్టి సువీర, ఈ కార్తీక మాసములో శుక్లపక్షములో నీ 2వ కుమార్తెకు కన్యాదాన పూర్వకముగా కళ్యాణము జరిపించి కార్తీక మాసములో విద్యా తేజశీలయుక్తుడైన వరునికి కన్యాదానమును చేసినవాడు
గంగానది సమస్త తీర్థాలలో స్నానదానాదులు చేయడం వలన కలిగే పుణ్యాన్ని యథోక్త దక్షిణాయుతముగా అశ్వమేధయాగములను చేసిన వాళ్లు పొందే సత్ఫలితాన్ని పొందుతారు అని హితబోధ చేశాడు. కాని నీచబుద్ధితో కూడుకొనిన ఆ సువీరుడు ఆ సజ్జన సద్బోధను కొట్టిపారేస్తూ, బాగా చెప్పావయ్యా బాపడా, పుట్టినందుకుగాను పుత్రద్వారా గృహ క్షేత్ర వాపోవసు రత్నాద్యలంకారాదులతో ఈ శరీరాన్ని పుష్టిపరిచి సుఖించాలే గాని ధర్మము ధర్మము అంటూ కూర్చుంటే ఎలాగా? అసలు ధర్మమంటే ఏమిటి, దానమంటే ఏమిటి, ఫలమంటే ఏమిటి, పుణ్యలోకాలంటే ఏమిటి? అయ్యా ఋషిగారు, ఏదో రకంగా డబ్బును సంపాదించి భోగములో అనుభవించడమే ప్రధానము. పెద్దపిల్ల విషయంలో కంటే అధికముగా ధనమిచ్చేవారికే నా చిన్నపిల్లని కూడా ఇచ్చి పెండ్లి చేసి నేను కోరుకునే సుఖ భోగాలన్నీ అనుభవిస్తాను. అయినా నా విషయాలన్నీ నీకెందుకు, నీ దారిని నువ్వు వెళ్ళు అని కసిరి కొట్టాడు. అంతటితో ఆ తాపసి తన దారిన తాను వెళ్ళిపోయాడు. ఆ సువీరుని పూర్వీకులలో శృతకీర్తి అనే రాజుకుడు ఉన్నాడు. సమస్త సద్ధర్మ ప్రవక్త, శతాధిక యాగకర్త అయిన ఆ శృతకీర్తి తన పుణ్యకార్యాల వలన స్వర్గములోని ఇంద్రాదుల చేత గౌరవించబడుతూ సమస్త సుఖాలను అనుభవిస్తున్నాడు. సువీరునికి యముడు విధించిన శిక్ష కారణముగా యమదూతలు స్వర్గము చేరి అక్కడ సుఖిస్తున్న శృతకీర్తుని యొక్క జీవుని పాశబద్ధుని చేసి నరకానికి తీసుకుని వెళ్లారు. ఆ చర్యకు ఆశ్చర్యపడిన శృతకీర్తి యముని ముంగిట నిలబడి, స్వర్గములో ఉన్న నన్ను ఇక్కడికెందుకు రప్పించావు, నేను చేసిన పాపమేమిటి అని నిలదీసి అడిగాడు. మందహాసము చేశాడా మహాధర్ముడు. ఇలా చెప్పసాగాడు, శృతకీర్తి, నువ్వు పుణ్యాత్ముడివే, స్వర్గార్హుడవే, కాని నీ వంశీకుడైన సువీరుడనేవాడు కన్యను విక్రయించాడు. అతగాడు చేసిన మహాపాపము వలన అతని వంశీకులైన మీరంతా నరకానికి రావలసి వచ్చినది. అయినా వ్యక్తిగతముగా చేసిన సువీరుని రెండవ కుమార్తె నర్మదా నదీ తీరాన గల పర్ణశాలలో తన తల్లితో జీవిస్తూ ఉంది. ఆ బిడ్డకింకా వివాహము కాలేదు. కాబట్టి నువ్వు నా అనుగ్రహము వలన దేహివై అక్కడకు వెళ్లి అక్కడ యోగ్యుడైన వరుణికి ఇచ్చి కన్యాదాన విధముగా పెండ్లి జరిపించు శృతకీర్తి. ఎవడైతే కార్తీక మాసములో సర్వాలంకార భూషిత అయిన కన్యను యోగ్యుడైన వరుణికి దానము చేస్తాడో వాడు లోకాధిపతితో తుల్యుడవుతాడు. అలా కన్యాదానము చేయాలనే సంకల్పము ఉండి కూడా సంతానము లేనివాడు బ్రాహ్మణ కన్యాదానానికి గాని కన్యాదానం అందుకోబోతున్న బ్రాహ్మణునకు గాని ధన సహాయము చేసినట్లయితే ఆ ధనదాత కన్యాదాత పొందే ఫలాన్నే పొందుతాడు. అంతేకాదు, స్వలాభాపేక్షారహితులై 2 పాడి ఆవులను చెల్లించి కన్యను కొని ఆ కన్యను చక్కటి వరుణకి ఇచ్చి పెండ్లి చేసేవారు కూడా కన్యాదాన ఫలాన్ని పొందుతారు. కాబట్టి ఓ శృతకీర్తి, నీవు తక్షణమే భూలోకానికి వెళ్లి సువీరుని ద్వితీయ కుమార్తెను ఎవరైనా సద్బ్రాహ్మణునకు కన్యామూలముగా దానము చేసినట్లయితే తద్వారా నువ్వు నీ పూర్వీకులు ఈ సువీరాదులు కూడా నరకము నుండి విముక్తి పొందుతారు అని చెప్పాడు. ధర్ముని అనుగ్రహము వలన దేహధారి అయిన శృతకీర్తి వెనువంటనే భూలోకములోని నర్మదా నదీ తీరాన్ని చేరి అక్కడి పర్ణశాలలో ఉన్న సువీరుని భార్యకు హితవులు గరపి వారి ద్వితీయ సంతానమైన ఆడపిల్లను సువర్ణాభరణ భూషితను చేసి శివప్రీతిగా శివార్పణమస్తు అనుకుంటూ ఒకానొక బ్రాహ్మణునికి కన్యాదానముగా అర్పించాడు. ఆ పుణ్యమహిమ వలన సువీరుడు నరకపీడా విముక్తుడై స్వర్గమును చేరి సుఖించసాగాడు. తదనంతరం శృతకీర్తి 10 మంది బ్రహ్మచారులకు కన్యామూల్యమును ధారపోయడం వలన వారి వారి పితృపితామహాది వర్గాల వారంతా కూడా విగతపాపులై స్వర్గాన్ని పొందారు. అనంతరము శృతకీర్తి కూడా యథాపూర్వకముగా స్వర్గము చేరి తన వారిని కలిసి సుఖించసాగాడు. కాబట్టి ఓ జనక మహారాజా, కార్తీక మాసములో కన్యాదానము చేసేవాడు సర్వ పాపాలను నశింపచేసుకుంటాడనడంలో ఏ మాత్రమూ సందేహం లేదయ్యా. కన్యామూల్యాన్ని చెల్లించలేని వారు వివాహార్థము మాట సహాయము చేసినప్పటికీ కూడా అమితమైన పుణ్యాన్ని పొందుతారు. రాజా, ఎవరైతే కార్తీక మాసములో యథావిధిగా కార్తీక వ్రతాన్ని ఆచరిస్తారో వాళ్ళు స్వర్గాన్ని, ఆచరించని వాళ్లు నరకాన్ని పొందుతారనడంలో ఏమాత్రమూ సందేహం లేదని గుర్తించు. 14వ వశిష్ఠుడు చెబుతున్నాడు, మిథిలాదేశ, కార్తీక మాసమంతా పూర్వోక్త సర్వధర్మ సంయుతముగా కార్తీక వ్రతాన్ని ఆచరించలేకపోయినప్పటికీ కూడా ఎవరైతే కార్తీక పూర్ణిమ నాడు ఉషోత్సర్గం చేస్తారో
వారి యొక్క జన్మాంతర పాపాలన్నీ కూడా నశించిపోతాయి. జనక మహీపాల, ఆవు యొక్క కోడెదూడను అచ్చుబోసి ఆబోతుగా స్వేచ్ఛగా వదలడాన్ని వృషోత్సర్గము అంటారు. ఈ మానవలోకంలో ఏ ఇతర కర్మాచరణాల వలన కూడా అసాధ్యమైన పుణ్యాన్ని ప్రసాదించే ఈ కార్తీక వ్రతములో భాగముగానే కార్తీక పూర్ణిమ నాడు పితృదేవతా ప్రీత్యర్థము ఒక కోడెదూడను అచ్చుబోసి ఆబోతుగా స్వేచ్ఛగా వదలాలి. అలా చేయడం వలన గయాక్షేత్రములో పితరులకు 1,000,000 సార్లు శ్రాద్ధాన్ని నిర్వహించిన పుణ్యము కలుగుతుంది. యస్మాత్కులే జాతః పౌర్ణమాస్యాంతు కార్తికే ఉత్పృజేద్వృషభం నీలం తేన తృప్తా వయం త్వితి కాంక్షంతి నృపసాధూల పుణ్యలోకస్థితాపి. పుణ్యలోకాలలో ఉన్న పితరులు సైతం తమ కులములో పుట్టిన వాడెవరైనా కార్తీక పౌర్ణమి నాడు నల్లని గిత్తను అచ్చుబోసి వదిలినట్లయితే మనకు అమితానందం కలుగుతుంది కదా అని చింతిస్తూ ఉంటారు. రాజా, ధనికుడైనా సరే జీవితంలో ఒక్కసారైనా కార్తీక పౌర్ణమి నాడు వృషోత్సర్గమును చేయనివాడు అంధతామిశ్రము అనే నరకాన్ని పొందుతాడు. గయాశ్రాద్ధము వలన గాని, ప్రతివర్షాబ్దికాల వల్ల గాని, తీర్థస్థలాల్లో తర్పణం వల్ల గాని ఈ వృషోత్సర్గంలో సమానమైన ఆనందాన్ని పితరులు పొందరని, గయాశ్రాద్ధ వృషోత్సర్గాలు రెండూ సమానమేనని పెద్దలు చెప్పినా వృషోత్సర్గమే ఉత్తమమైనదని తెలుసుకో. ఇక కార్తీక మాసములో పండ్లను దానము చేసేవాడు దేవర్షి పితృణాలు 3 నుంచి కూడా విముక్తుడైపోతాడు. దక్షిణాయుతముగా ధాత్రీఫలాన్ని దానమిచ్చినవాడు సార్వభౌముడవుతాడు. కార్తీక పౌర్ణమి నాడు లింగదానము సమస్త పాపహారికము, అత్యంత పుణ్యదాయకమే కాక ఈ దానము వలన ఈ జన్మలో అనేక భోగాలను అనుభవించి మరుజన్మలో చక్రవర్తిత్వాన్ని పొందుతాడు. అనంత ఫలదాయకమైన ఈ కార్తీక వ్రతాచరణ సదావకాశం అందరికీ అంత తేలికగా లభ్యము కాదు. అత్యంతోత్కృష్టమైన ఈ కార్తీక మాసములో ఇతరులు అన్నమును, పితృశేషమును తినకూడనివి తినడము, శ్రాద్ధములకు భోక్తముగా వెళ్లడము, నువ్వుల దానము పట్టడము అనే 5 మానివేయాలి. ఈ నెలలో సంఘాన్నము, శూద్రాన్నము, దేవార్చకాన్నము, అపరిశుద్ధాన్నము, త్యక్తకర్ముని అన్నము, విధవా అన్నము అనేవి తినకూడదు. కార్తీక పౌర్ణమి అమావాస్యలలోనూ, పితృదినము నాడు, ఆదివారము నాడు, సూర్యచంద్రగ్రహణ దినాలలోనూ, వ్యతిపాత వైద్యుత్యాది విశుద్ధ దినాలలోనూ రాత్రి భోజనము నిషిద్ధము. ఈ నెలలో వచ్చే ఏకాదశి నాడు రాత్రింబవళ్ళు 2 పూటలు కూడా భోజనము చేయకూడదు. ఇటువంటి రోజుల్లో ఛాయానక్తము అనగా తమ నీడ శరీరపు కొలతకు 2 పడినప్పుడు భుజించుట ఉత్తమమని మహర్షులు చెప్పారు. పరమ పవిత్రమైన ఈ కార్తీకములో నిషిద్ధ దినాలలో భుజించే వారి పాపాలు అగణితముగా పెరిగిపోతాయి. అందువలన కార్తీకములో తైలాభ్యంగనము, పగటి నిద్ర, కంచుపాత్రలో భోజనము, పరాన్న భోజనము, గృహస్నానము, నిషిద్ధ దినాలలో రాత్రి భోజనము, వేదశాస్త్ర నింద అనే ఈ 7 జరుపుకూడదు. సమర్థులై ఉండి కూడా కార్తీకములో నదీ స్నానము చేయకుండా ఇంటి దగ్గరనే వేడినీటి స్నానమును చేసినట్లయితే అది కళ్ళుతో చేసిన స్నానానికి సమానమవుతుందని బ్రహ్మశాసనం. సూర్యుడు తులలో ఉండగా నదీ స్నానమే అత్యంత ప్రధానము. చేరువలో నదులు లేనప్పుడు మాత్రము చెరువులలో గాని, కాలువలలో గాని, నూతి వద్ద గాని గంగా, గోదావరి మహానదులను స్మరించుకుంటూ స్నానము చేయవచ్చును. ఎక్కడ చేసినా ప్రాతకాలంలోనే స్నానం చెయ్యాలి. అలా చేయని వాళ్ళు నరకాన్ని పొంది అనంతరం చండాలపు జన్మలెత్తుతారు. గంగా నదీ స్మరణము చేసి, స్నానమును చేసి, సూర్యమండలం గతుడైన శ్రీహరిని ధ్యానించి, ఆ విష్ణుగాథా పురాణాదులను ఆలకించి ఇంటికి వెళ్ళాలి. పగలు చేయవలసిన పనులన్నీ ముగించుకొని సాయంకాలము మరలా స్నానము చేసి ఆచరించి, పూజాస్థానములో పీఠమును వేసి దానిమీద ఈశ్వరుని ప్రతిష్ఠించి, పంచామృత ఫలోదక కుశోదకాలతో మహాస్నానమును చేయించి షోడశోపచారాలతోనూ పూజించాలి. ముందుగా పరమేశ్వరుడైన ఆ పార్వతీపతిని ఆవాహన చెయ్యాలి. అటు పిదప
ఓం వృషోధ్వజాయ నమః ధ్యానం సమర్పయామి. ఓం గౌరీప్రియాయ నమః పాద్యం సమర్పయామి. ఓం లోకేశ్వరాయ నమః అర్ఘ్యం సమర్పయామి. ఓం రుద్రాయ నమః ఆచమనీయం సమర్పయామి. ఓం గంగాధరాయ నమః స్నానం సమర్పయామి. అపోహిష్టామయో భువః తానవూర్జే దధాతనా మహీరణాయ చక్షసే యోవస్థితమోరసః తస్య భాజయతే హనః ఉశతీరవమాతరః తస్మాదరంగమామవో యస్య క్షయాయ జిన్వధా అపోజనయధాచనః. ఓం ఆసాంబరాయ నమః వస్త్రం సమర్పయామి. ఓం జగన్నాథాయ నమః ఉపవీతం సమర్పయామి. ఓం కపాలధారిణే నమః గంధం సమర్పయామి. ఓం ఈశ్వరాయ నమః అక్షితాం సమర్పయామి. ఓం పూర్ణగుణాత్మనే నమః పుష్పం సమర్పయామి. ఓం ధూమ్రాక్షాయ నమః ధూపమాగ్రాపయామి. ఓం తేజోరూపాయ నమః దీపం సమర్పయామి. ఓం లోకరక్షాయ నమః నైవేద్యం సమర్పయామి. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ అనుకుంటూ ఒక పువ్వుతో నివేదించి పదార్థాల చుట్టూ నీటిని ప్రోక్షించి ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ, ఓం శ్రీ మహాదేవాయ శివ 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 శంభవే స్వాహ అంటూ స్వాహ అనినప్పుడల్లా ప్రభువునకు నివేదనమును చూపి ఫలానా పదార్థమును నివేదించాము అనుకొని అమృతమస్తు అమృతోపస్తరణమపి ఋతం నత్యేన పరిశించామి ఉత్తరాపోసనం సమర్పయామి అనుకొని పదార్థాల కుడి ప్రక్కన ఒక చుక్క నీరును వదలవలను. పిదప ఓం లోకసాక్షినే నమః తాంబూలాదికం సమర్పయామి. ఓం భవాయ నమః ప్రదక్షిణం సమర్పయామి. ఓం కపాలినే నమః నమస్కారం సమర్పయామి. జనక మహారాజా పైన చెప్పిన విధముగా షోడశ ఉపచారాలతో గాని లేదా నెలపొడుగునా ప్రతిరోజు సహస్రనామయుతంగా గాని శివపూజ చేసి పూజ యొక్క చివరిలో పార్వతీకాంత దేవేశ పద్మజాచ్యాంఘ్రి పంకజా అర్ఘ్యం గృహాణ దైత్యారే దత్తం చేదముమాపతి అనే మంత్రంతో అర్ఘ్యమును ఇవ్వాలి. అనంతరము యథాశక్తి దీపములను సమర్పించి శక్తి వంచన లేకుండా బ్రాహ్మణులకు దానమును ఇవ్వాలి. ఈ ప్రకారముగా కార్తీకము నెల్లాళ్ళూ కూడా బ్రాహ్మణ సమేతంగా నట్టవ్రతాన్ని ఆచరించేవాడు 100 వాజపేయాలు 1000 సోమాశ్వమేధాలు చేసిన ఫలాన్ని పొందుతాడు. కార్తీకమంతా ఈ మాస నక్త వ్రతాచరణ వలన పుణ్యాధిక్యత, పాపనాశనం అవలీలగా ఏర్పడతాయి అనడంలో ఎటువంటి సంకోచమూ లేదు. కార్తీక చతుర్దశి నాడు పితృప్రీతిగా బ్రాహ్మణులకు భోజనము పెట్టడం వలన వాళ్ల యొక్క పితృలందరూ కూడా సంతృప్తులవుతారు. కార్తీక శుద్ధ చతుర్దశి నాడు ఔరవపుత్రుడు చేసే తిలతర్పణము వలన పితృలోకము సర్వము తృప్తి చెందుతుంది. ఈ చతుర్దశి నాడు ఉపవాసము ఉండి శివారాధన చేసి తిలలను దానము చేసిన వాడు కైలాసానికి క్షేత్రాధిపతి అవుతాడు. ఈ కార్తీక వ్రతాన్ని ఆచరించిన వాళ్ళు తప్పకుండా తమ పాపాలను పోగొట్టుకున్న వాళ్ళై మోక్షగాములవుతారు. జనక మహారాజా కార్తీక పురాణంలో ముఖ్యముగా ఈ 14 అధ్యాయాన్ని శ్రద్ధాభక్తులతో చదివినా వినినా కూడా వాళ్ళు సమస్త పాపాలకు ప్రాయశ్చిత్తము చేసుకోవడం ద్వారా కలిగే ఫలితాన్ని పొందుతారు. 7వ రోజు పారాయణము సమాప్తము.